హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బోటి గోంగూర అండి. ఈ బోటి గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మరి దీన్ని తయారు చేయడం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఇలా శుభ్రంగా 4-5 సార్లు హాట్ వాటర్లో కడుక్కున్నటువంటి బోటీని తీసుకున్నాను. తర్వాత దీన్ని అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బోటీని కుక్కర్లో తీసుకొని ఇందులో కొంచెం పసుపు, అలానే ఉప్పు, కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని బోటీని ఈ పసుపు, ఉప్పు, వాటర్ అంతా కూడాను ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మంచిగా స్టవ్ ఆన్ చేసేసి 8 నుంచి 9 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఈలోగా టమాటాలు ఒక 2-3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మనకు కావాల్సినటువంటి గోంగూరను అయితే ఇలా కట్ చేసుకున్నానండి. మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. బోటీ అయితే ఉడికిపోయింది. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. దీన్ని శుభ్రంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా తీసేసి మళ్ళీ 1-2 సార్లు అయితే కడుక్కున్నానండి. ఎందుకంటే ఇందులో ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ పోతాయని చెప్పేసి. ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని అందులో కూరకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్నర వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది అయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మళ్ళా పసుపు, కొంచెం కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపకపోయినట్లయితే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదైతే మంచిగా ఉడికిపోయాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, ఒక 5 నిమిషాలకి టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది ఎర్ర గోంగూర అండి, చాలా త్వరగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత గంటె పెట్టి ఇలా కలుపుకోవాలి. ఈ గోంగూర కూడా త్వరగా ఉడికిపోతుందన్నమాట. దీనిని అయితే సన్నగా కట్ చేసుకొని అవసరం లేదు. చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో. ఆయిల్ కూడా ఇలా పైకి వస్తుంది. ఈ టైంలో మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నటువంటి బోటీని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిని కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల గోంగూర, టమాటా అంతా కూడాను ఈ బోటీకి మంచిగా పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ శుభ్రంగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మనకి కూరకు సరిపోయేంత కారం వేస్తున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం మెంతు పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలపకుండా ఉన్నట్లయితే అడుగంటిపోతుంది. చూడండి, వాటరు ఏమీ వేయకుండానే మంచిగా ఉడికిపోతుందన్నమాట. మూత పెట్టేసే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అయితే ఇలా పైకి వస్తుందన్నమాట. కూర అయితే ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి బోటీ గోంగూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ బోటీ కర్రీ అయితే రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మరి ఈ బోటీ గోంగూర ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఇంట్లో అయితే ఈ బోటీ గోంగూర అంటే అందరికీ చాలా ఇష్టంగానే తింటాము. చూసారు కదా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేంతగా ఉంది.
నేనైతే వేడి అన్నంలో కలిపేసుకొని అయితే తిన్నానండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.